హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ సతీష్. ఈ రథసప్తమికి సూర్య భగవానుడికి వండే ప్రసాదాన్ని వండాము. సో, ఆ విధానం చూడండి. ఫస్ట్ ఆవు పిడకలు తీసుకొనొచ్చి వాటిల్ని ఒక సర్కిల్ ఫామ్‌లో అరేంజ్ చేసుకున్నాము ఫస్ట్‌గా. ఆటిలికి పడిపోకుండా 3 పక్కల బ్రిక్స్‌ని అరేంజ్ చేశామనమాట. సో, బ్రిక్స్ అరేంజ్ చేసి మధ్యలో కిందన ఒక ప్లేట్ బేస్ చేసుకొని ఆ బేస్ మీద ఈ పిడకల్ని ఒక చక్కగా కట్ చేసుకొని ఒక ఆర్డర్‌లో లైన్‌గా అరేంజ్ చేస్తే మధ్యలో హోల్ ఉండేలాగా ప్లాన్ చేసామన్నమాట. సో, ఇది పూర్వం మా నానమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. సో, పాలు కాయడానికి అప్పట్లో వాటిని అలా యూజ్ చేసేవారనమాట. సో, అలాగన అరేంజ్ చేసిన దాని మీద గ్రిప్ కోసం అని చెప్పి చిన్న గ్రిల్ అరేంజ్ చేసి దానిపైన ఇత్తడి పాత్ర పెట్టాం. దాంట్లో స్వచ్ఛమైన ఆవు పాలు వేసేసి కొంతసేపటికి పాలు కొంచెం కొంచెంగా వేడెక్కింది. సో, అలా వేడెక్కిన తర్వాత స్టార్ట్ అయిందనమాట. పైకి పాలు పొంగడం మొదలైంది. సో, చాలా ఫాస్ట్‌గా అయింది ప్రాసెస్‌లో. అదిగో వచ్చినియి, పాలు పైకొచ్చినియి. సో, ఈస్ట్ వైపుకి పొంగినియి అన్నమాట. సో, దాంట్లో వెంటనే పొడి బియ్యమే, కొద్దిగా పొడి బియ్యం తీసుకొని వేసాము. సో, ఈ ప్రసాదం చూస్తే ప్రాసెస్ కొంచెం కష్టం అనుకుంటాం కానీ అలవాటైపోతే చాలా ఈజీయే. ఆ టెక్నిక్ తెలియాలన్నమాట. మన అపార్ట్మెంట్స్ కదా, చేయలేము అక్కడ ఇక్కడ అనుకుంటూ మనం వాటిని స్కిప్ చేసే కన్నా మనకు తోచిన ప్లాన్లో అంటే డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేయకుండా, స్టవ్ మీద ఉండకుండా ఇలాగ పిడకలు పూర్వం నుంచి చేస్తున్న ప్రాసెస్ చెరుకు గడతో తిప్పుతూ, అంటే చెరుకులో ఉన్నటువంటి ఆ తీపి అంతా కూడా ఈ వేడికి దాంట్లోకి వచ్చి ఒక మధురమైన టేస్ట్ వస్తుందన్నమాట ప్రసాదం. ఆవు పిడకలు కిందన ఎలా అవుతూనే ఉన్నాయి, వాటిని కదపకూడదు. కదిపామంటే మొత్తం పడిపోతాయి అన్నమాట. ఇంకా అలాగ ఉంచేసి కంటిన్యూ అవుతూ ఉంటుంది. అందులోంచి వేడి చాలా ఎక్కువ వస్తుంది తెలియకుండా. అయిపోయింది, రెడీ అయిపోయింది ప్రసాదం అయితే. సో, ముందుగా బెల్లం వేయరట. బాగా మెత్తగా రైస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దాంట్లో బెల్లం మిక్స్ చేస్తారనమాట. బెల్లం రెడీ అయిపోయింది. సూర్య భగవానుడికి ప్రసాదం నైవేద్యం ముందుగా చిన్న రథం ఒకటి రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా దేవుడికి చిక్కుడు ఆకులు, ఒక్కొక్క ఆకులో 7 చిక్కుడు ఆకులు పెట్టి ఒక్కొక్క ఆకులో కొద్దిగా ప్రసాదం, ఎర్రదుంపలు, చెరుకు గడలు అండ్ రేగిపళ్ళు. ఇందులో ఏదో తెలియని గమ్మత్తు ఉంది. మన సంవత్సరంలో ఒకసారైనా ఇది చేస్తే మనకు తెలియని ఎన్నో ప్రోటీన్స్ అనో వాల్యూస్ అనో ఉంటాయి, మనకు అందులో తెలీదు. సో, ఒక ప్రాసెస్ ఏర్పాటు చేశారు కాబట్టి అది చేయడం వల్ల అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, మనం ఆరోగ్యంగా ఉందాం అనుకుంటే ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకైతే. మాకు తెలియదని అలా ఇలా అవాయిడ్ చేసే కన్నా ట్రై చేస్తే ఈ విధంగా అయింది మాకైతే. బెల్లం వేసేస్తున్నాం, ఇంకా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా మనం కిందన ఇవి ఏమి స్టిక్స్ పెట్టడం అవి ఏమి పెట్టకుండా ఇంకా ఆ టెంపరేచర్ సరిపోతుంది. అందులోంచి వచ్చిన వేడికి అదంతా రెడీ అయిపోయింది. ఫైనల్గా దేవుడికి నైవేద్యం పెట్టేశాం. సో, ఈ రథసప్తమి సంవత్సరం ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాం అనమాట. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.